నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నరాలు అనేవి మన శరీరంలోని చాలా ముఖ్యమైనవి. మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ పోషకాలను అందించేవి ఈ నరాలు. చాలామంది నరాల బలహీనత అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో నాకు కాళ్ళు చేతులు తిమ్మిరిలో వస్తున్నాయి, అలాగే నాకు పట్టు కోల్పోతున్నాను. సో ఇవన్నీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ నరాల బలహీనతకు కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది? సో దీనికి హోమియోపతిలోని ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో సార్. హలో మేడం. సార్, నరాల బలహీనత అనే టర్మ్ అసలు యూజ్ చేయొచ్చా, చేయకూడదా? అసలు అంటే ఏంటి? ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక 2 రోజులు జ్వరం వచ్చింది అనుకోండి. ఇప్పుడు వైరల్ ఫీవర్ సీజన్ ఫుల్ నడిచింది కదా, అయితే ఏమవుతుంది, చేతులు లాగడం కాళ్ళు లాగడం అవుతుంది, అంటే మయాలజియా అవుతుంది బాడీలో. అట్లనే ఇప్పుడు ఫుల్ డే పని చేసి వచ్చినాక ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కొందరికి చేతులు లాగడం కాళ్ళు లాగడం ఉంటుంది. ఒక్కరోజు లాగిందంటే వాళ్ళకు నరాల బలహీనత ఉంది అనేసి కాదు, మస్క్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవుతుంది, డీహైడ్రేషన్ అయితే కూడా ఉంటుంది. అయితే ప్రతిసారి మనకు చేతులు లాగితే కాళ్ళు లాగితే మనకు నరాల బలహీనత లేదు అనేసి అర్థం. ఓకే. అండ్ ఇంకోటి ఏంది, ఇప్పుడు అసలు నరాల బలహీనత ఏమైనా ఉంటుందా అనేసి మీరు అడిగినారు. నరాల బలహీనత అనే వర్డ్ని యూజ్ చేయాలా, లేకపోతే కండరాల నొప్పులు అట్లా యూజ్ చేయాలా, ఎట్లా? సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నరాలు అంటే ఏంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన బాడీలో నర్వస్ సిస్టమ్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ పని ఏంది అది మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ లైట్లు ఉన్నాయన్నీ, ఫ్యాన్ కావాలంటే మనం స్విచ్ చేస్తాం, ఫ్యాన్ ఆఫ్ చేయాలంటే మనం స్విచ్ బంద్ చేస్తాం. ఇప్పుడు ఈ లైట్లు అన్నీ వెలుగుతున్నాయి కదా, దాని అర్థం ఏంది, దానికి అటాచ్ అయిన వైర్ ఏదైతే స్విచ్ బోర్డ్ వరకు పోతుంది, దాంట్లో ఏం పాస్ అవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది. ఆ కరెంట్ పాస్ అయితేనే ఇవి వెలుగుతాయి. ఆ కరెంట్ బై మిస్టేక్ మనం ఏమైనా వైర్ ముట్టుకున్నామంటే ఏమవుతుంది, మనకు షాక్ కొడుతుంది. అయితే ఈ నరాలు మన బాడీలో ఏముంటాయంటే ఇవి వైర్లు. ఈ వైర్లో ఏం పాస్ అవుతుంది, కరెంటే పాస్ అవుతుంది. నిజంగా కరెంటే పాస్ అవుతుంది, ఎగ్జాంపుల్ అని అంటలేను నేను, నిజంగా కరెంటే పాస్ అవుతుంది. ఏడికెళ్ళి పాస్ అవుతుంది, ఇప్పుడు ఇవన్నీ లైట్లు వెలుగుతున్నాయి కదా, అంటే దీనికి కరెంట్ వస్తుంది కదా, అది ఏడికెళ్ళి వస్తుంది, మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సప్లై చేస్తారు. అయితే ఒక గల్లీలో కానీ కాలనీలో కానీ ఏముంటాయి, ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ మన బ్రెయిన్ అని అనుకోవాలి, మన స్పైనల్ కార్డ్ అని అనుకోవాలి. అయితే మనం ఏమైనా మూమెంట్ చేయాలన్నా, మనం ఏమైనా ఫీల్ చేయాలన్నా, అంటే ఇప్పుడు నేను ఇట్లా టచ్ చేసుకున్నా కదా, నాకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఈ చేయి చల్లగా ఉంది, ఇక్కడ పెడితే కోల్డ్ ఫీలింగ్ వస్తుంది. మనం ఏమైనా ఫ్రై చేస్తున్నాం ఇంట్లో, బై మిస్టేక్ ఆ వెసల్ని మనం టచ్ చేసినాం, ఏమవుతుంది, మనకు చురకా కొడుతుంది, అంటే మనకు కాలుతుంది, మనం వెనక్కి తీసుకొస్తాం. ఎందుకు, మన నరాలు మనకు ఆ కరెంట్ సిగ్నల్ పంపించినాయి, ఏమనేసి తొందరగా చేయి వెనక్కి తీసుకో లేకపోతే కాలిపోతుంది. సో నరాలు పని చేస్తాయి. ఇప్పుడు మనం తింటాం కదా, మనకు టేస్ట్ వస్తుంది కదా, స్వీట్ తింటే అరే స్వీట్ బాగుంది అంటే మనం అప్రిషియేట్ చేస్తాం కదా ఫుడ్ని, అది కూడా మన నరాలు మనతో చేపిస్తాయి. అంటే ఏ పని చేసినా, మనం ఏదైనా వస్తువు ఎత్తాలి అనుకుంటే కూడా మనకు కరెంట్ పాస్ అవ్వాలి బాడీలో. అయితే ఏమవుతుంది, ఇప్పుడు బ్రెయిన్లో ఒక్కొక్కసారి ప్రాబ్లం వచ్చింది, లేదంటే మన స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు బ్రెయిన్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఏదైతే మన రక్తం పోవాలి కదా బ్రెయిన్లో, ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, నరాల్లో రక్తం పోతుంది అనుకుంటారు. నరాల్లో పోదు రక్తం, రక్తనాళల్లో రక్తం పోతుంది. సో మన బ్రెయిన్కి ఆ బ్లడ్ సప్లై ఆగిపోయింది. ఇప్పుడు కరెంట్ పాస్ అవ్వాలి, బాడీలో కరెంట్ పాస్ అవ్వాలి, అయితే బాడీ కరెక్ట్గా నడుస్తుంది. సో ఆర్టరీస్, వీనస్ వేరు, నర్వ్స్ వేరు. ఆ కరెంట్ పాస్ అవ్వాలి అంటే బ్రెయిన్కి కరెక్ట్ బ్లడ్ సప్లై ఉండాలి, న్యూట్రిషన్ ఉండాలి బ్రెయిన్కి. ఇప్పుడు బ్రెయిన్కి బ్లడ్ పోతలేదు, అప్పుడు చేతులు కాళ్ళు పడిపోవడం అట్లా అవుతుంది. పారాలిసిస్ పేషెంట్లు వస్తారు మన దగ్గరికి, అంటే వాళ్ళకి ఏమైంది, వాళ్ళ బ్రెయిన్కి ఐదర్ బ్లడ్ సప్లై ఆగిపోయింది, లేదంటే ఏదైనా రక్తనాళ ఉంటుంది కదా, అది పగిలిపోయి అక్కడ ఎక్కువ రక్తం జమ అయిపోయింది. ఓకే, దాంట్లో కూడా ఆగిపోతుంది సిగ్నల్. అయితే ఇప్పుడు నరాల్లో మన దగ్గర ఇంకో పేషెంట్ ఎట్లా వచ్చిర్రు, చేతులు లాగుతున్నాయి, కాళ్ళల్లో మంటలు ఉన్నాయి, చేతులు లాగుతున్నాయి, కాళ్ళల్లో మంటలు ఉన్నాయి, నిలిచినప్పుడు చక్కర్లు వస్తున్నాయి, పడుకున్నప్పుడు కూడా చక్కర్లు వస్తున్నాయి, కానీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే చక్కర్లు వస్తలేవు. దాని అర్థం ఏంది, ఇప్పుడు మనకు నరాలు బాడీ మొత్తం సప్లై చేస్తుంది కదా, అది బ్రెయిన్ నుంచైనా సప్లై అవుతుంది, లేకపోతే స్పైనల్ కార్డ్ నుంచైనా సప్లై అవుతుంది. ఓకే.
ఇప్పుడు స్పైనల్ కార్డ్ నుంచి సప్లై అవుతుందంటే స్పైనల్ కార్డ్ ఎక్కడి నుంచి ఉంటుంది, మెడకెళ్ళి కింది వరకు ఉంటుంది. సో ఈ స్పైనల్ కార్డ్కి ప్రొటెక్షన్ లాగా వర్టిబ్రే ఉంటాయి. వర్టిబ్రే అంటే బొక్కలు, రౌండ్ ఉంటాయి బొక్కలు అనుకోండి. అవి ఏం చేస్తాయి, ఇప్పుడు ఇట్లా హాలో ఉంటుంది, దీని లోపటి నుంచి స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఈ బోన్స్లో ఏమైనా ప్రాబ్లం అయితే ఏమవుతుంది, అది స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తాయి. అప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, స్పాండియోలిథియాసిస్, ఇట్లా ఎన్నో రోగాలు వస్తాయి. అంటే మన స్పైనల్ కార్డ్ కంప్రెస్ అవుతుంది. ఇప్పుడు కాళ్ళల్లో మంటలు ఉన్నాయి పేషెంట్కి, దాని అర్థం ఏంది, నడుముల దగ్గర ఉన్న స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం ఉంది. అక్కడ నుంచి సప్లై అయ్యే నర్వ్కి ప్రాబ్లం. అన్ని కాళ్ళకు అయ్యే నర్వ్లో అక్కడి నుంచే అవుతాయి. అయితే ఇప్పుడు అందుకే కాళ్ళల్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తే ఆ డాక్టర్ ఏమంటారు, ఆపరేషన్ చేయాలి, మళ్ళీ బొక్కల్ని సెట్ చేయాలి, అప్పుడు మీ స్పైనల్ కార్డ్ ఫ్రీ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం, సర్జరీకి పోకుండా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తే ఏదైతే బొక్కలు డ్యామేజ్ అయినాయి, ఏదైతే స్పైనల్ కార్డ్కి కంప్రెస్ చేస్తున్నాయి, అది మళ్ళీ కరెక్ట్ అయిపోతాయి. డిస్క్ ప్రొలాప్స్ అంటారు కొందరికి. ఇప్పుడు L4లో ప్రాబ్లం ఉంది, L5లో ప్రాబ్లం ఉంది అనేసి అంటారు పేషెంట్లు. అంటే ఏంది, L4 బోన్ L5 బోన్లో ప్రాబ్లం ఉంది, దాన్ని మనం వితౌట్ సర్జరీ సెట్ చేస్తాం. ఇప్పుడు చక్కర్లు ఎందుకు వస్తున్నాయి, ఎందుకంటే నడుములో ఏం ప్రాబ్లం అవుతుంది స్పైనల్ కార్డ్కి, మెడలో కూడా అదే ప్రాబ్లం అవుతుంది. ఒకటే ఉంటుంది, నర్వ్ పెద్దది ఉంటుంది కాబట్టి అదే మెడలో కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. అందుకే దానివల్ల చక్కర్లు వస్తున్నాయి పేషెంట్కి. లెఫ్ట్కి తిరిగితే ఆరాం ఎందుకు ఉంటుంది, ఎందుకంటే లెఫ్ట్కి తిరిగితే ఆ బొక్కలు ఏదైతే తేడా అయింది కదా, అది జర కరెక్ట్ పొజిషన్కి వస్తుంది. సో జనరల్లీ వర్టిగో ప్రాబ్లం ఉండేటప్పుడు అందరూ వేరే ఏదైనా అదర్ ఇష్యూ అనుకుంటారు కానీ, సో బ్యాక్ వర్టిగోకి చాలా రీజన్లు ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటి ప్రాబ్లం వల్ల కూడా అవుతుంది, కానీ మ్యాక్సిమం నరాల వల్ల అవుతుంది. అయితే ఈ పేషెంట్కి అట్లనే ఉండే, అండ్ ఈ పేషెంట్కి మనం హోమియోపతి మందులు ఇచ్చి తగ్గించినాము. ఇప్పుడు ఇదైతే మనం ఈ స్పైనల్ కార్డ్ గురించి, బ్రెయిన్ గురించి డిస్కస్ చేసినాం. కానీ కొందరు పేషెంట్కి ఎట్లుంటుంది, ఈ ప్రాబ్లం ఉండదు, అయినా వాళ్ళకు కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు, ఒక్కొక్కసారి ఓన్లీ రైట్ కాళ్ళలో తిమ్మిరి, ఒక్కొక్కసారి ఓన్లీ లెఫ్ట్లో. అప్పుడు ఏముంటుంది, సో ఏదైనా వస్తువులు పట్టుకోవాలన్నా కూడా నాకు చేతికి అవ్వట్లేదు, బలమే లేదు చేతుల్లో అనేసి అంటారు. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది. షుగర్ వ్యాధి పేషెంట్ చూడడానికి నార్మల్ పేషెంట్ లాగానే ఉంటాడు. అంటే ఇప్పుడు ఏదైనా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, పేషెంట్కి పట్టి కట్టుకుంటాడు కదా, తెలుస్తుంది ఒక నలుగురికి, అరే వీనికి ప్రాబ్లం ఉందనేసి. కానీ ఒక్కొక్కసారి షుగర్ వ్యాధి పేషెంట్కి చూస్తే వాడికి షుగర్ వ్యాధి ఉందా అనేసి మనకు చెప్పడానికి రాదు. పేషెంట్ కంప్లైంట్స్ నరేట్ చేస్తే మనకు తెలుస్తుంది. అయితే దాని అర్థం ఏంది, షుగర్ వ్యాధి ఉంది బాడీలో, అది బాడీని డ్యామేజ్ చేస్తుంది. అది చాలా డ్యామేజ్ చేసిన తర్వాత ఆ డ్యామేజ్లన్నీ బయటికి పడతాయి. కొందరు కంట్రోల్ చేసుకోరు కదా, డయట్ అన్నీ తింటారు, డయట్ని కంట్రోల్ చేయరు. మెడిసిన్ వేసుకుంటున్నాం కదా, మెడిసిన్ వేసుకుంటున్నాం కదా అనేసి అనుకుంటారు, అయినా వాళ్ళ షుగర్ రిపోర్ట్లలో తేడా కనిపిస్తుంది మనకు. దాని అర్థమైంది, మీరు డయట్ చేస్తలేరు, అయ్యే డ్యామేజ్ అయితేనే ఉంది మీ బాడీలో, అది ఎప్పుడు బయట పడుతుంది మనకు తెలియదు. అట్లా డ్యామేజ్ అయ్యి ఏమైపోతుంది, డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. దాని అర్థమైంది, నరాలు ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయినాయి. ఆ డ్యామేజ్ అయినప్పుడు కాళ్ళల్లో తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం, మళ్ళీ దాని తర్వాత మంటలు, ఇవన్నీ అట్లా వస్తాయి. సో వాళ్ళలో మెయిన్ సెన్సరీ నర్వ్స్ దెబ్బతింటాయా? సెన్సరీ నర్వ్స్ కూడా దెబ్బతింటాయి, మోటార్ నర్వ్స్ కూడా దెబ్బతింటాయి. ఒక్కొక్కసారి ఎంత డ్యామేజ్ అయిపోతుంది, ఇప్పుడు ఒక పేషెంట్ స్పర్శ లేదు కాళ్ళల్లో, నడిచేటప్పుడు బలం ఉండలేదు కాళ్ళల్లో, అయితే నడిచే విధానం కూడా చేంజ్ అయిపోయింది షుగర్ వ్యాధి వల్ల. అయితే మోటార్ న్యూరాన్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి, సెన్సరీ న్యూరాన్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి. సో మళ్ళీ దీనికి ఆ స్పర్శను తీసుకురావడం సాధ్యం అవుతుందంటారా? అంటే హోమియో ఇప్పుడు మెడిసిన్ యూస్ చేస్తుంటే మళ్ళీ తిరిగి వస్తుంది స్పర్శం కూడా వస్తుంది, తిమ్మిర్లు తగ్గుతాయి, మంటలు తగ్గుతాయి, చక్కర్లు తగ్గుతాయి, బలం వస్తుంది, అన్నీ మంచిగా అవుతాయి. కానీ మనం చెప్పేది కూడా పేషెంట్ జర అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుందా అండి హోమియోపతిలో? లేకపోతే ఎక్కువ టైం అని కాదు, ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది కదా, ఆ డయాబెటీస్ వచ్చిన, నరాల ప్రాబ్లం వచ్చిన, ఇంకా లైఫ్ టైం మీ పరిస్థితి ఇంతే అనేసి చెప్తారు. అట్లా ఉండదు. ఇప్పుడు లైఫ్ టైం గోళీలు వేసుకోవడం బెటరా, 1 year గోళీలు వేసుకోవడం బెటరా, మీరు చెప్పండి. ఆఫ్ కోర్స్ 1 year బెటర్ కదా. 1 year తర్వాత మీకు గోళీలు అవసరం ఉండవు, మళ్ళీ మంచిగా అయిపోతాయి. సో రోగమే క్రానిక్ రోగం, అంటే ఎప్పటి నుంచో ఉంది మీ బాడీలో రోగం, అది తగ్గించడానికి టైం పడుతుంది. మా పాపకి ఇప్పుడు జలుబు ఉంది, దగ్గుంది, మా పాపకు మేము హోమియోపతి మందులు వాడతాం, 3 రోజుల్లో తగ్గిపోతుంది. అయితే హోమియోపతి కూడా ఫాస్ట్ యాక్టింగే, డిపెండ్స్ అపాన్ ద డిజీజ్, అది క్రానికా లేకపోతే అక్యూటా,
దాన్ని బట్టి మనం ఒక టైం ఫ్రేమ్ చెప్తాం ఇన్ని రోజులు వాడాలనేసి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నరాల బలహీనతకు కారణాలు అండ్ హోమియో ట్రీట్మెంట్ ఎలా చేస్తారో ఏంటి అనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.